ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. జగత్పతే హరి వేణుగోపాల జగత్పతే హరి వేణుగోపాల జగదోద్ధార జయ నందలాల జగదోద్ధార జయ నందలాల మధురాధిపతే హే కృష్ణ గోపాల మధురాధిపతే హే కృష్ణ గోపాల మధుర మధుర హే గాన విలోల మధుర మధుర హే గాన విలోల బాలకృష్ణ భగవాన్ కి సద్గురు మహారాజ్ కి హరనాథ్ పార్వతీ పతే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ యోగ వాసిష్టంలో మనం ఇంతవరకు కూడా ఈ నిర్వాణం అంటే ఏమిటి? మోక్షం. నిర్వాణం అంటే మోక్షం. భగవద్గీత 2వ అధ్యాయం అంతిమ శ్లోకంలో ఈ పదం వస్తుంది మనకి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం పృచ్చతి. ఈ 2వ అధ్యాయం. నిర్వాణం అంటే బుద్ధ భగవాన్లు ఏమంటారంటే నిర్వాణము అంటారు. వారి పదాన్ని ప్రయోగిస్తారు. మనం నిర్వాణం అంటే అది వేరేమో అనుకుంటాం. మన మోక్షం అంటాం, వాళ్ళు నిర్వాణం అంటాం. ఏం తేడా అనుకుంటాం మనం. అర్థమైందా? మన గీతలో అన్ని ఎవరెవరు ఏ ప్రయోగాలు చేస్తూ ఉంటారో ఆ ప్రయోగాలన్నీ ఉన్నాయి గీతలో. అర్థమైంది కదా? అందుకని నిర్వాణం అంటే మోక్షం. అటువంటి ఆ మోక్ష సంబంధమైన విషయాలని చక్కగా శ్రీరామచంద్రులకు వశిష్ఠ మహర్షుల వారు ఏం చెప్తూ ఉన్నారు. తజ్ఞేప్య భావనా మాత్రాత్ ఋతే అన్యతో ప్రయుజ్యతే ఋతే అన్యత్ర ఉపయుజ్యతే న తృణం న త్రైలోక్యమితి స్వాయత్ అత్రయాం. తజ్ఞేప్య భావనా మాత్రాత్
ఇంతవరకు కూడా మనకి ఏది అవిద్యో, ఆ అవిద్య నివృత్తి ఉపాయం ఏమిటో చక్కగా మనకి చెబుతూ ఉన్నారు. భగవంతుడు ఏ రూపాల్లో ఉన్నారు, ఆ పరమాత్మని ఏ విధంగా భావించుకోమని స్వాధీనం చేసుకోవాలో, ఆ పరమాత్మ స్వాధీనానికి భిన్నమైన విషయాల నుండి ఏ వ్యక్తిని ఏ విధంగా విరక్తిని మనం పొందాలో అవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి అనాత్మయందు ఆత్మబుద్ధి, ఇది విడిచిపెట్టుకోవాలి. ఏమంటారు? అందుకే మన జ్ఞానం. అనాత్మ అంటే శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ అనాత్మ అంటారు. ఏమంటారు? అనాత్మ అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ శరీరం. కాబట్టి ఇది అనాత్మ. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ దేనికోసం చెప్పండి? దేనికోసం? శరీరం కోసమే. శరీరం అంటారు. ప్రపంచంలో బ్రహ్మాండమైనటువంటి ఒక ఫ్రిడ్జ్ ఉత్పత్తి చేశారు. దేనికోసం? ఫ్రిడ్జ్. బ్రహ్మాండమైన ఒక ప్లేట్ దేనికోసం? శరీరం కోసమే. ఎయిర్ కండిషన్ రూమ్స్ దేనికోసం? శరీరం కోసమే. అర్థమైందా? కాబట్టి ఈ శరీరం కోసమే ఈ సమస్త ఉత్పత్తి అయింది. మరైతే ముందు శరీరమే అనాత్మ అనుకుంటున్నావా లేదా? ఓ శరీరమే అనాత్మని అనుకుంటున్నాం. శరీరమే అనాత్మ అయితే ఈ శరీరానికి సంబంధించినవన్నీ ఏమవుతాయి? అనాత్మనే. ఇంకా చెప్పాలా ప్రత్యేకంగా? చెప్పక్కర్లే. మనకి శరీరమే అనాత్మ అయితే ఈ శరీరం సంబంధించిన వస్తువులన్నీ అనాత్మయే. ఆత్మ అవన్నీ దీనికోసమే. కాబట్టి ఈ శరీరంలో మనం చింతిస్తున్న మనస్సు కూడా అనాత్మయే, నిశ్చయం చేసే బుద్ధి కూడా అనాత్మయే, ఇంద్రియాలు కూడా అనాత్మయే. అనాత్మయందు ఆత్మబుద్ధియే మహా అనాత్మయందు ఆత్మబుద్ధియే గొప్ప అజ్ఞానం అనమాట అంటారు. ఇక మనకి రాగము గాని ద్వేషము గాని ఉత్పత్తి అవుతున్నాయి అంటే దీనికి సంబంధం అనాత్మ సంబంధమే. అనాత్మ సంబంధమే కదా ఇది అనుకుంటాం. ఎన్ని కానివ్వండి, నేను మాత్రం ఆయన అన్ని మాట నా మనస్సుకు నాటుకుపోయింది కాబట్టి తెలియదు కదా, నేను మాత్రం ఆ మాట విలువడు అంటాడు. ఎన్ని 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 జన్మలెత్తైనా ఆయన సంగతి చూస్తానంటాడు. అంటే ఏమిటది? అనాత్మభావం, ఆత్మభావమా? ఇక రాగం. రాగం ఈ జన్మలో నేను ఇతను ఎంతగా ప్రేమించాను అని అంటాం, లేదా వస్తువుని ప్రేమించాం. ఈ ప్రేమ మాత్రం ఎన్ని జన్మలైన ఈ బంధం వెళ్ళుకుంటా ఉంచుకుంటానంటాడు. ఇదేమిటిది? ఇదేమిటిది? రాగం. ఏమంటారు? ఈ రాగములో ఉండే భావన ఇది అనాత్మయ ఆత్మయ? ఇదంతా అనాత్మ భావాలు. అర్థమైంది కదా? మరి ఒక్కొక్కరు ఎంతో దానితో సంబంధం ఒక ప్రేమ అనుకోండి, అది వస్తువుతో కావచ్చు, వాహనంతో కావచ్చు, మనుష్యులు కావచ్చు, పరిస్థితితో కావచ్చు. అర్థమైందా? ఇక నిశ్చయం ఏమిటి? మనకి ఈ జన్మే కాదు 10 జన్మలైనా ఈ ప్రేమ ఇలాగే ఉండాలి, బంధం ఈ రాగం ఇలాగే ఉండాలి. ఇదేమిటిది మరి? అలా అందుకంటున్నాడు ఇప్పుడు ఆయన, ఆ రాగము గాని ఈ ద్వేషము గాని, అర్థమైందా, ఈ అనాత్మ భావనలు గాని తత్వజ్ఞుడు కూడా ఈ భావన తొలగింపుకున్నా. తత్వజ్ఞుడు. తత్వజ్ఞుడు అంటే ఎవరు? తత్వం జ్ఞానాతీతి తత్వజ్ఞ. ఈ విచారణ మనం చేస్తున్నాం కదా, తెలుసుకుంటే మనం అందరూ ఏమవుతాం? తత్వజ్ఞుడు. కాబట్టి తత్వజ్ఞుడు కూడా అన్ని విధులు విడిచిపెట్టిన విరాగైనా సరే ఈ భావనను తొలగింపుకున్నా ఇందు చిక్కు పడిపోను. అసలు కూడా చిక్కుల్లోనే పడిపోతాడు. అర్థమైందా? ఈ భావము మన గట్టిగా నాటుకొని మనం వదిలించుకునే ప్రయత్నం చేయలేదుకోండి, ఈ తత్వజ్ఞుడు కూడా ఈ భావనను కానీ మనసులో తొలగించుకోకపోతే వాడు చిక్కులోనే పడిపోతాడు. చిక్కులు ఎక్కువ ఉంటాయి స్వామి అంటే ఎవరికైనా చిక్కులే అన్నమాట. అర్థమైందా? చిక్కులైనటువంటివి మన అంతఃకరణంలో భావన ఇవ్వాలి. చిక్కు పెట్టేది బాహ్య వస్తువులు కాదు. బాహ్య వస్తువులతో ఆ క్షణంతో అయిపోతాడు, ఎప్పుడు తేలిపోతాయి. అర్థమైందా? అయినాటు లేకపోతే ఇటు అంతఃకరణంలో ఉన్నటువంటి ఉంది కదా వాసన, ఇది తాగైపోయాడే చాలు. అర్థమైంది కదా? ఈ జన్మకి ఉంటుంది, అన్యంత వచ్చే జన్మ కూడా తగులుకుంటుందా? బాహ్యం ఎంతసేపాయి ఇలాగైతే నీకు నష్టం అనేది అనేస్తాం, అయిపోయిందా? ఒక్క దెబ్బతో పోయేది. కానీ లోపల
దానికి సంబంధించిన రాగం కానీ దానికి సంబంధించిన దేశం కానీ ఇవి వదులుతాయా? ఇది వదలదు. అర్థమైందా? వస్తువు లేకపోయినా వస్తువు యొక్క రాగద్వేషాలు లోపట ఉంటుంటాయి. అందుకని చెప్పారు తత్వజ్ఞుడు కూడా ఈ భావన తొలగింపకుండా ఇందు చిక్కుపడిపోవును. ముల్లోకములలోనిది తృణము వలె నిస్తారమని గ్రహించిన ఏమంటారు? ఈ ముల్లోకముల్లో ఇది ఏమిటిది? తృణం. ఎందుకంటే తృణం అంటే గడ్డిని ఎవరైనా తీసుకొచ్చి పిల్లలు పెట్టుకుంటారా? పెట్టుకోరు. తృణం దాన్ని ఎప్పుడు యువతనే పెడతాం. గడ్డిని డబ్బులు నేను పెడతాం కానీ గడ్డిని మాత్రం ఇక్కడే పెడతాం. అందుకని దాన్ని ఇస్తారని విడిచిపెట్టేస్తున్నాం. కాబట్టి ఆ ప్రకారముగా మనం గ్రహించిన ఎలా ఏ విషయమైనా అది తేలిగ్గా ఆ వాసన దూరమైపోదు. తేలిగ్గా వాసన దూరమైపోదు. గడ్డిని ఎలాగైతే బయట పెడుతున్నామో ఆ రాగద్వేషాన్ని వాసన అయితే చిత్తాన్ని బయట పెడితే మనకంత తేలిగ్గా ఉంటాయి. లోపల పెట్టిన దానికి మనకి మాటిమాటికి అప్పుడప్పుడు బిరువలు ఉందా లేదా? ఉందా? వేసే ఉంది. దాన్ని విడిచేస్తూనే ఉంటాడు. అయినా మరి చూస్తూనే ఉంటుండే. ఒకసారి నాటుకు ఒకసారి అప్పుడు పెట్టినవి బంగారం కానీ డబ్బులు కానీ ఉన్నాయా లేవా? తాళ ఎవరి చేతికి ఇచ్చాడో పాడా? ఏం దగ్గరున్నా అది లోపల ఉన్నదే ప్రతిబంధం. మనకి బయట ఉన్నది ప్రతిబంధం కాదు. అర్థమైంది కదా అందరికీ? బయటది ప్రతిబంధము కాదు, లోపలిదే అప్రతిబంధం. అది చెప్తున్నారు ఇప్పుడు. స్వాయత్తయేషు అర్థో దుస్సాధ్యో భావనాస్థితః యజ్జన్న సాధ్యతే పుంసా తత్కథం ఇవ లభ్యతే స్వాయత్త ఏవ చ ఏషః అర్థః దుస్సాధ్యః భావనాస్థితః యతు నా సాధ్యతే పుంసా తత్ కథం క్వా ఇవ లభ్యతే పదవి భావించాడు. ఇప్పుడు చెప్తున్నాడు మనకి ఏదైనా భావం ఉంటుందనుకోండి, స్వభావన అయితే దానంతటి అదే మనకి పోతాదని తలపోసుకోకూడదు. ఏదైనా దానంతటి అదే వస్తుంది కొత్త భావన, పాత భావన దానంతటి అదే పోతుంది అన్న మాత్రం భావన తెచ్చుకోకూడదు. ప్రారంభములో ఉన్నటువంటి భోగం ఏదైనా లాభంగా నష్టంగానే దానంతటి వస్తాదని భావించుకోవచ్చు, కానీ దానంతటి పోతాదని భావించుకోవచ్చును. కానీ మనకు ఉన్నటువంటి ఈ రాగద్వేషాది అయినటువంటి భావన దానంతటి అదే వస్తుంది, దానంతటి అదే పోతుందని ఎప్పుడు భావించకూడదు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఈ భావన అంటే త్యాగము దానంతటి అదే అవునని తలపోయేరా. అంటే ఒక విషయం ఉంది, వాసన ఉంది, త్యాగం అంటే వదిలిపెట్టడం. ఆ వాసన మనం వదిలిపెట్టడం దానంతటి అదే వదిలిపోతుంది ఎప్పుడు కూడా భావించరాదు. అది చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ భావనను త్యజించడానికి ఏముండాలి? పురుషకారం ఉండాలి. పురుష ప్రయత్నం ఉండాలి. మనకి ఏదైనా ఒక గట్టి ప్రయత్నం లేదనుకోండి వదలదు. అన్నాడు కదా, మనం ఏదైనా సరే ఒక విషయాన్ని అంటించుకోవడం తేలిగ్గా అంటించుకుంటాం, కానీ అది విడిచిపెట్టాలంటే మాత్రం చాలా కష్టమన్నమాట. ఏదైనా ఒక అలవాటును తేలిగ్గా చేసుకుంటాం, అలవాటు అవడంలో తేలికే, కానీ విడిచిపెట్టడంలో చాలా కష్టం, దుస్సాధ్యమన్నమాట. అందుకు ప్రయత్నం లేకపోతే, అది తీవ్ర ప్రయత్నం లేకపోతే అసలు వదలదు. అది మనలో ఉన్న కామము కానీ, క్రోధము కానీ, లోకము కానీ, మోహము కానీ, మదము కానీ, మాత్సర్యము కానీ ఏదైనా ఒక బుద్ధి ఉందనుకోండి, అర్థమైంది కదా, అది వదలదు. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఒక ఉదాహరణ చెప్పున్నా. ఇంతకుముందు వాసన అనేది జన్మలో వదిలించుకోకపోతే, ప్రయత్నం చేసి వదిలించుకోవాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో జ్ఞానం ఉంటేనే వదిలించుకోగలం, దాన్ని వదిలించుకోలేదు. అనాత్మ పదార్థాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టుకోవాలి, ఆత్మ పదార్థం ఎప్పుడే స్వీకరించాలి కదా మనం. అది విశేషమైన జ్ఞానము బుద్ధిలో కూర్చుంటే కానీ వదిలిపెట్టడం. రెండవది మనకుండే వాసన అది ఈ జన్మలో వదిలించుకోకపోతే వదలదు. పూర్వం ఒక ఉదాహరణ విని ఉన్నారు, చెప్తే గుర్తొచ్చేస్తుంది. ఎట్లాగంటే ఒక ఆయనకి లేక
ఒక సంతానం కలిగింది. సరే, ఆ సంతానం కలిగిన తర్వాత ఆ సంతానం కలిగే సమయంలో ఒక నర్సుని తీసుకొచ్చారు. మనం మరియమ్మ అంటే ఎవరు పూర్వం, ఇప్పుడు మరియమ్మ అంటే అర్థం అవదు. నర్స్ అంటే తక్కువ, స్టాఫ్ నర్స్ అంటే అర్థమైన నర్సుని తీసుకొచ్చినారు. నర్సు ఏమి ప్రసవ వేదనకి తగినటువంటి ప్రయత్నం చేసింది. చేసి సగం పని బయటికి వచ్చింది. చేతులు కడుక్కుంది. చేతులు కడుక్కుంటే అక్కడే ఉండిపోయింది. దొడ్లోనే చేతులు కడుక్కున్నది వెతుకుతూ ఉందన్నమాట. ఏం వెతుకుతున్నది అంటే ఆయన వచ్చారు యజమాని. ఏం వెతుకుతున్నావు అన్నారు. ఏమీ లేదు, నా చేతులు ఉంగరం పోయిందని చెప్పింది. ఎవరు? నాకు లేక కొడుకు పుట్టాడు, నీవు గంట అయింది, ఇప్పుడు రాలేదు, బయటికి వెళ్ళిపోయి అర్ధ గంట పోతే పోని ఉంగరం ఎన్ని గ్రాములు అంటే 10 గ్రాములు. ఆ 10 గ్రాముల ఉంగరం నేను ఇచ్చేస్తానే రా అన్నారు. అర్థమైందా? సరే, తిరగొచ్చి చూసి ఆ పిల్లలు సేవ చేస్తుంటే ఆ పిల్లవాడి చేతిలో ఈ ఉంగరం ఉంది. చిన్న పూర్వవాడి చేతిలో ఎందుకు ఉంది కదా అని దాని మీద రీసెర్చ్ చేస్తే వీడి పూర్వజన్మలో గడ్డి దొంగట. అర్థమైందా? వీడి పూర్వజన్మలో గడ్డి దొంగ. వీళ్ళు పట్టుకున్న వాడికి గవర్నమెంట్ ఆ రోజుల్లో ₹1,00,000, ఈ రోజుల్లో పోయింది 50 లక్షలు అవుతుంది. ఆ లక్షకి ఆ రోజుల్లో ₹1,00,000 ఇస్తామని ఎన్ని పేపర్లో, ఈ టీవీలు, మా టీవీలు ఎన్ని వేసినా వీళ్ళు దొరకలే. ఆ వాసన ఇక్కడ పుట్టేసినాడు అనమాట. ఎక్కడ అలాంటి వాసన వదిలిందా? ఆ పుట్టగానే ఆ మరియ మీద తీస్తూ ఉంటే తక్కువ జరిగింది వాడికి. ఇవి కూడా చూడాలి, అంత సున్నితంగా తీసేసినారు. వాళ్ళకి వాసన అర్థమైందా? ఆ వాసన అన్నటువంటిది అది ఒక విషయం. ఆ విధంగా మా మానవుడికి వాసన అర్థమైంది కదా. ఏ రింగులో ఎవరికి వాసన ఉంటుంది? అందరికి ఒకే వాసన ఉంటుందా? అర్థమైంది కదా. ప్రతి వాడికి కానీ, యోగికి కానీ, భోగికి కానీ, సంసారికి కానీ, సన్యాసికి కానీ ఏ వాసన. కొంతమందికి అసలు ఖర్చు పెట్టబుద్ధి ఇది లాభం అనమాట. అదొక వాసన. ఈ వాసన ఉన్నదనుకో, నేనున్నంత వరకు ఖర్చు పెట్టండి, నా తర్వాత మీరు తీసుకోండి అంటే ఎంత తీసుకున్నా పర్వాలేదు. మనం వాడి తర్వాత మనం ఎంత డబ్బు తీసుకున్నా వాడి చేతితో మాత్రం ఎవరో చిన్నప్పుడు మనం చిన్న పచ్చి పడుకునేవాళ్ళం కదా. పిసినారి ముసలి ఒకరు ఊరు వెలుపలు పాడుకోనేది చెంత మనుషులు ఎవ్వరు మసలని మారుమూల లోతైన గోయి త్రవ్వి అందు ధనం పెట్టేశారట. ఇక ఏమైపోయింది అందులోనే కొనాలు పోయి పాటి పెట్టి ఇది వచ్చిన తర్వాత ఎవడో అది మొత్తం పట్టుకుపోయాడు. అర్థమైంది. అందుకనే చెప్పినారు అనమాట, పిపీలి కార్జిత విత్తం, పిపీలి కార్జిత ధాన్యం, మక్షిక గ్రహించినటువంటి మధు, లోబి గడించినటువంటి ధనం, అది ఎప్పుడూ కూడా తనకు ఉపయోగం లేకుండా పద్ధతి అనమాట. ఎక్కడో ధాన్యం కింద తీసుకొస్తే సేవ అక్కడ పెడతారు, అదే ఇంకోటి వచ్చి పట్టుకోవాలి. ఆ తెలితేగా ఎక్కడెక్కడో మధువుని తీసుకొచ్చాలో పెడతారు, దానికి మంటలు పెట్టి మనం తాగేస్తాను. అది అర్థమైందా? పట్టు పెడతాది, అది ఏమైనా తాగుతుందా? అది అందుకే ఇక అలాగే రోజు వాడి ధనం లేవుంది. అందుకే చెప్పినాడు, తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేన జుంటిగలియవే తెరవరులకు అన్నాడు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు రింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే గాని కూడబెట్టిన సొమ్ము రూపోడు. పొందుగా మరుగైన ధనము భూమి లోపల దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె ఉదాహరించాడు. తేనె జుంటిగలియవే తెరవరులకు. ఆ తేనెలు ఎలాగైతే పెట్టేసిన పోతుందో అర్థమైంది కదా. అందుకని ఇలాంటి ఒక్కొక్కరికి ఒకటి ఉంటాయి. ఒకరికి మోహం, ఒకరికి క్రోధము, ఒకరికి లోభము, ఇవి వాసన మనకి ఉంటూనే ఉంటాయి. వాటిని ఇప్పుడు చెప్తున్నాడు, అదే పోతుందిలే మనం అనుకుంటే పోతుందే, అదే పోతుంది అనుకుంటే పోతుంది. మనకి ఒక పాత్ర పట్టు మీద పెట్టేసాం సంవత్సరం అయితే, అది అక్కడ పడేసి నల్ల పోతులు అయిపోయింది. అది ఏమంటారు, దాని మీద నీళ్ళు పోస్తుంది, అదే పోతుంది, రెండు పోతుంది, నీళ్ళు పోస్తూ పోతుంది. ఒక డొమ్ము నీళ్ళు పోసినా అది పోయి మొదటి ఎలా అవతారం ఉందో ఆ అవతారమే ఉంటుంది. దానికి ఏదో సాధన పెట్టి తోలితే పాయితే పోతుంది. అలాగనే మన హృదయ ఆకాశంలో ఉన్నటువంటి వాసనను కూడా ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అన్నారు భగవద్గీతలే.
యతమానస్తు ప్రయత్నాత్తు నేనే ప్రయత్నం యతమాన అంటే యత్నం చేయాలని కోరిక కలవాడు ప్రయత్నము ద్వారా అర్థమైంది కదా. ప్రయత్నం చేస్తే తనలో ఉన్న కిల్మిషములన్నీ కూడా పోగొట్టుకుంటారు. అందుకనే ఇక్కడ ప్రయత్నం లేనిదే తత్వజ్ఞుడు కూడా ఈ భావాన్ని తొలగించుకోకపోతే వాడు చిక్కులు పడిపోదని చెప్పినాడు. అదేనవాడు. అందుకని పురుషకారం అత్యంత ప్రయోజనం. ఇది లేకున్నా దీనిని ఎవ్వరూ సాధింపుతారు. చూసారా, పురుష ప్రయత్నం లేనిదే ఎవరినూ కూడా సాధింపుతారు. ఎవరినంటే అందరూ చెప్పినారు. మొత్తం ప్రపంచంలో ఎక్కడ జగద్గురు నుంచి సామాన్య వరకు అందరూ వచ్చేసారు. ఇంకా చెప్తున్నారు ఈ విధముగా నిర్వికల్పాద్వితీయా చిత్తు అసౌ సకలగా సతీ పరమైకా పరాసాక్షా దీపికా తేజసామపి అంటున్నారు. నిర్వికల్ప అద్వితీయ చిత్తు నిర్వికల్పం, వికల్పరహితమైనటువంటిది, అద్వితీయమైనటువంటిది, శాస్త్రవంతమైనటువంటిది. అసౌ చూస్తున్నారు ఇక్కడ సకలగా సతీ. మొట్టమొదట మనలో ఉన్నటువంటిది ఏమిటి? అహం భావన మాత్రం త్యజించమన్నారు. అయిందా? అజ్ఞానం పోవాలి. అజ్ఞానం వల్ల కలిగినదే అహం. ఏమంటారు? మానవుడికి అజ్ఞానం ఉన్నప్పుడే అహం వస్తుంది. ఎవరికైనా విమర్శన లేనప్పుడు నేనే గొప్పవాడిను, నేను లేకపోతే ఈ ఇల్లు నడదు అంటారు. నేను లేకపోతే ఈ ఆశ్రమే నడిచే పరిస్థితుల్లో లేదు అంటారు ఒకరు. అర్థమైందా? నేను లేకపోతే ఈ దేశం ఇంతగా నడవదు అంటే ఎవరు లేకపోతే నడవలేదండి. అట్లా నడవలేదా? ఏది ఇందిరా గాంధీ పోతే నడవలేదా? మహాత్మా గాంధీ పోతే నడవలేదా? నెహ్రూ పోతే నడవలేదా? అలాగనే ఒక్కలేకి విర్రవీగుతుంటుంటారు. అర్థమైందా? అహం. ఎందుకంటే అజ్ఞానం, దానికి మూలకాదేమిటి? అజ్ఞానం అన్నమాట. ఒక్క రాష్ట్రానికి వస్తుంటారు. మాకు వేసాశ్రంలో ఎన్ని సంవత్సరాలు మాకు అనుభవం కదా. ఇంచుమించు 35 మంది బ్రహ్మచారులు చూసాం వచ్చిపోయిన వాళ్ళు అక్కడ. ఇక వచ్చిన వాళ్ళంతా నేను లేకపోతే నడదండి, ఇక్కడ పూజకు మనుషులే లేదంటారు అక్కడ. అర్థమైంది. వాళ్ళు లేకపోతే నడవరా, వాళ్ళ తాతల్లో నడుస్తూనే ఉంది. మా స్వామివారికి అంటారు మెనీ వాళ్ళు, స్వామి అందరూ వెళ్ళిపోతుంటే వాణివయ్యా ఇది ఎలాగ నడవాలని ముందే నిర్ణయం అయిపోయింది. మీకెందుకు గొడవ, మీ పని మీరు చేసుకోండి అంటారు. అర్థమైందా? ఇది ఎలాగ నడవాలంటే దీని భవిష్యత్తు ముందు నిర్ణయం అయిపోయా, అదంతా కంప్యూటర్ ఫీడ్ అయిపోయా. దాని మీద మీరు పడకండి, మీ సాధన మీరు చేసుకోండి. అయిందా? స్వామివారికి లేని బాధ మనకెందుకు కూడా అనుకున్నాం. అర్థమైందా? పెద్దవారికి లేని బాధ అంటే ఈ అహం ఉన్నది కదా, చాలా డేంజర్ అన్నమాట. అహం అన్నటువంటి ప్రతి వారికి కాస్త చదువుకున్నాడు అనుకో, వారికి నాయంతటి వాడు లేదు. ఒక 4 వామాలు బాగా చేస్తున్నాడు అనుకో, నాలా చెంగిరికి వచ్చేస్తాడు. అర్థమైందా? ఒక వేదం చదువుతున్నాడు అనుకో, వాడు ఇప్పుడు కాళ్ళు కూర్చొని ఉంటుంటాడు అనమాట. నాకే ఈ వేదం వచ్చి అనుకోనా. ఇలాగ ప్రతి వాడు ఒక చదువు ఉపన్యాసం బాగా చెప్తాడు అనుకో, నాయంతరుడు ఉపన్యాసకుడే లేడు అంటారు ఒక్కొక్కరు. అందుకని సత్వగుణం ఉన్న వారికి కూడా సాత్విక అహంకారం, రజోగుణం ఉన్న వారికి రజోగుణ అహంకారం, తమగుణ అహంకారం. అర్థమైందా? అందుకని మొట్టమొదట దీన్ని మనము పరిశీలించాలి. ప్రతి పని చేస్తున్నప్పుడు మళ్ళీ అహం వస్తుందా లేదా ఇది చూసుకుంటున్నారు. ఇదన్నిటికన్నా మహామోసం. అర్థమైందా? ఏమంటారు? నేను ఒక పెద్దది అర్థమైంది కదా, ఒక 4 అందరికీ సరిపోయినటువంటి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కట్టాను అనుకుంటుంటాను ఎల్లప్పుడు నీళ్ళు. అప్పుడు నేను కట్టేటప్పుడు కానీ దాని ప్రారంభోత్సవంలో కానీ నాలో ఏమున్నది అని వాడు భావించుకుంటున్నాను. ప్రతి చిన్న విషయం నుంచి మన అహాన్ని తెచ్చుకోకూడదు. ఇది చిన్నది వదిలేమనుకోండి, ఇదేమవుద్ది? అది పెద్దదైపోద్ది. చిన్నది వదిలిస్తే అది పెద్దదైపోద్ది. ఆ పెద్దదైపోయిన తర్వాత తెంపడం మన సాధ్యం కాదనమాట. అది ఎంతో కష్టం. అందుకని మొట్టమొదటి నుంచి మన హృదయంలో ఎట్లా నేను ఈ రోజు నేను అంతా పనులు చేశాను, ఈ లాస్ట్కి నాకు ఈ పనుల్లో కర్తృత్వం అనేది నాకు అంటుకుందా లేదా? అంటుకున్నది అంటే అటాచ్మెంట్ అనమాట. అటాచ్మెంట్ బంధం. అర్థమైంది కదా?
చెప్పింది. అటాచ్మెంట్ బంధం అయిపోద్ది అనమాట. అంటుకుందంటే బంధం. అది అంటుకోకుండా ఉండాలి. అంటుకోకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి? అంతా దైవతం వల్ల నేను ఇచ్చాను, దైవం వల్ల నేను పుచ్చుకున్నాను, ఆ దేవత అనుగ్రహంతో నేను బాగున్నాను అనుకోవాలి. ఇప్పుడు పనసపండు కోస్తాం, కోసిన తర్వాత చేతికి అంటుకోకుండా ఉండాలి కదా, అర్థమైందా? అంటుకుంటే ఆమె తోముకోవాలి, అంటుకోకుండా నూనె రాసుకోవాలి, అయిందా? అలాగనే ఈ అటాచ్మెంట్ అంటుకోకుండా అంటే దైవం ఇచ్చినది, ఆయనకి నేను సమర్పించుకుంటున్నాను, ఆయనే నాకు నేను ఇదంతా మొత్తం నిజాన్ని ఇన్ని కోట్ల లక్షల జీవరాశులకి ఆయన భోజనం పెడుతున్నాడే తెల్లవారులు ఇచ్చి, అర్థమైంది కదా? నేను ఒక్క మనిషికి భోజనం పెడితే నాకెందుకు ఎంత అహంకారం వచ్చింది అని తనకు తాను అర్థమైందా? ఈ విధంగా చెప్తున్నాను అనమాట. సరే, ఇప్పుడు మనకి ఏం చెప్పుకుంటున్నాం? అహంభావం, అర్థమైందా? దీనిని మనం ఏం చేయాలి? జీవించాలి, తీసుకోవాలి. లోనకి ఎప్పుడు తెచ్చుకోకూడదు. ఆవరణ ఎంత ఉన్నదంటే మొత్తం అంతటి మొత్తం చేస్తారు. ఇప్పుడు భోజ మహారాజు అర్థమైందా? భోజ మహారాజు ఎవరు మోక్షానికి వెళ్తాడో ఒక ప్రయత్నం చేయాలనుకొని ఒక మీటింగ్ పెట్టారు. అయ్యా మోక్షానికి వెళ్ళేవాళ్ళు ఎవరు అడిగారు మీటింగ్ లో. ఒకరు వచ్చినటువంటి పండితులందరినీ అడుగుతుంటే ఎవరైనా చెప్తారా? రాజుగారి దగ్గర ఏం చెప్పినా చెప్పాకే అర్థమైందా? అందుకని అందరూ ఎవరు చెప్పలే, అందరూ కూర్చున్నారు మౌనంగానే కూర్చున్నారు. అర్థమైందా? లాస్ట్ లో కాళిదాసు వచ్చారు. ఎవరు? ఆయనకి అడిగాడు ఎవరు మోక్షంగా పోతారన్నారు. ఆయన నేను పోతే పోతానులే అన్నాడు. ఏమన్నాడు? ఆయన రాజుగారు అనుకున్నాడు, ఇన్ని వందల మంది పోలేదు, ఈయన ఒక్కడే పోతాడా? వీళ్ళందరూ ఏం నోరెత్తుకుంటూ కూర్చున్నాడు. ఈయన అంటాడు నేను పోతే పోతానులే అన్నాడు. అంటే ఈయన పోతాడా? ఈయన పోతాడే, నువ్వు ఒక్కడే పోతావా? ఇంకోటి పోరా అన్నాడు. నేనేమన్నాను అర్థం చేసుకున్నారా అన్నాడు. ఎవరు? నేను పోతే పోతానన్నాను, నేను పోతానా అన్నాడు. నేను అన్నటువంటి అహంకారము నేనంటే అహంకారం కదా, అది పోతే పోతానన్నాను, నేను పోతానన్నానా? అర్థమైందా? పైకి ఎలాగుంది అందరూ వింటే నేను పోతే వస్తాను లేవని కేళ్ళెత్తి కూర్చున్నాడు అక్కడ. అందుకని అప్పుడు అంటాడు ఒకడే పోతే ఇంకోటి పోతే అందరికీ మొత్తం అరగతలేదన్నాడు. నేను చెప్పింది అర్థం చేసుకుంటే కదా అన్నాడు. అప్పుడు నేను అనేది ఆ అహవృత్తి పోయిన వాడే పోతాడు. అహవృత్తి పోయిన వాడే పోతాడు, లేనివాడు అర్థమైంది కదా. అది అనమాట. అందుకని కదా మనకి చెప్తున్నారా ఈ భావన ఏమి? ఈ అహంభావన ముందు తెగిస్తే సంసార అనర్థమును దూరం వెళ్తాయి. సంసారము అంటే జన్మజరా మృత్యు ప్రవాహమైన సంసారము అనర్థానికి కారణం ఏమిటి అంటే అహంకారం. అర్థం అంటే ప్రయోజనం, అనర్థం అంటే ప్రయోజనం రహితం అన్నమాట. కాబట్టి సర్వవ్యాపి ఈ చైతన్యము నిర్వికల్పకము అద్వయమని గ్రహింపలేదు. అందుచేత మనము లోకములో నేను అనుకోవచ్చు తప్పులే. ఎప్పుడు నేను అనుకోవాలి? ఈ ప్రపంచమునకు ఆధారభూతమైన చైతన్యం ఏదుందో అది సాక్షి స్వరూపము కాబట్టి ఆ చైతన్యము నిర్వికల్పకము అద్వయము అనేది గ్రహింపాలి. అది భావం వచ్చిందంటే ఆ చైతన్యం నేనని భావించుకోవాలి. అది తేజో పదార్థం అన్నింటినీ కూడా ప్రకాశిస్తుందని చెప్పారు. సైషావభాసనకరీ సర్వగా నిత్య నిర్మల నిత్యోదిత నిర్మలస్క నిర్వికార నిరంజన సా ఏషా భాసనకరీ చిత్రాయిపడు. ఆ చైతన్యమే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా ప్రకాశింపచేస్తున్నది అంటున్నాడు. అది నిర్మనస్కం, చైతన్యం యొక్క స్వరూపం అప్పుడప్పుడు చెప్తుంటారన్నమాట, పట్టాలని మనకి. మనస్కము ఏమి? అమనస్కమన్నా నిర్మనస్కమన్నా ఒక్కటే. కొంతమంది అమానస్కం అంటారు,
మనోరహితమే అమనస్కం, మనోరహితమే నిర్మనస్కం. అంటే మనస్సు యందు వృత్తి లేకపోవడమే అమనస్కం, మనస్సు యందు వృత్తి లేకపోవడమే నిర్మనస్కం. రెండు ఒకటే అర్థం అన్నమాట. మన మనస్సునందు వృత్తి ఉన్నదనుకోండి, అది అమనస్కం ఉంటుందా? అవదు. అంటే ఏకాగ్రత కుదరదు. మనం కృష్ణుడి దగ్గర కూర్చున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, ఏదో పూర్వ విషయాలన్నీ మనకు వచ్చి పడ్డాయి ఇప్పుడు అంతఃకరణంలో. ఇప్పుడు ఈ వృత్తి ఉంది, కానీ ఆ కృష్ణుని ధ్యానించిన వృత్తి మన యందు లేదు. అప్పుడు దీన్ని ఏమంటారు? మనస్కమే. మనస్కం అంటే మనస్సు సంబంధమే కానీ అమనస్కము కాదు. మనం ఏ కృష్ణుని అయితే ధ్యానిస్తున్నామో ఆ కృష్ణుడితోనే మన మనస్సు సంబంధపడి ఉన్నదనుకోండి, అప్పుడేమైంది? అమనస్కమైంది. అర్థమైంది కదా? అప్పుడు మనకి అమనస్కమైంది. అందుచేత ఇక ఇది నిర్వికారము, ఇది నిర్వికారం అన్నమాట. ఇది ఎలాంటిది? నిర్వికారం, తేజవంతమైనటువంటిది. ఈ ప్రకారముగా చెప్తున్నారనమాట. ఘటే పటే పటే కుటే శకటే వానరే ఖరే అసురే సాగారే భూతే నరే నాగే చ సంస్థిత. చెప్తున్నారు, ఈ చైతన్యమే ఘటముగా కనబడుతుంది, పటముగా కనబడుతుంది. గర్తం అంటే ఒక అంత గొయ్యి అనమాట, గొయ్యిగా కనబడుతుంది. కుడ్యము అంటే కొండ అనమాట. శకటము అంటే బండి అనమాట. సురులు అంటే ఎవరు? దేవతలు. అసురులు అంటే రాక్షసులు. నాగములంటే సర్పములు. ఆ విధంగా ఖర వానరములు, పక్షులు, వానరములు. ఈ సాగరములుగా వెలుగుతున్నది ఏమిటంటే ఆ పరమాత్మయే. చెప్తున్న పరమాత్మ అంతటా వ్యాపించినది మధ్య మధ్యలో మనకు గుర్తు చేస్తూ ఉన్నారు, మర్చిపోతామని మనం. ఇంకా చెప్తున్నారు, సాక్షివత్ తిష్టతి సతి స్పందతే న చ కుత్రచిత్ దీప ప్రకాశనాయేవ కరోతి న పునఃక్రియాం. కాబట్టి సాక్షివత్ తిష్టతి, అది ఈ చైతన్యమే సర్వత్రా సాక్షి అని వెలుగుతున్నది. అంతగా మొత్తం అంతటికి సాక్షి. మనం తెల్లవారి నుంచి సాయంకాలం వరకు ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనులన్నిటికీ సాక్షి అన్నమాట. మనం తెలిసి చేసిన పని కానీ తెలియక చేసిన పని కానీ అన్నిటికీ ఏది సాక్షి, చూస్తూనే ఉంటారు. అది అన్నమాట. అందుకనే భగవంతుడు చూస్తున్నాడు అన్నటువంటి ఒక విజ్ఞానం మనకి దృఢం కావాలి. చూస్తున్నాడో తెలిసింది, కానీ ఆ దృఢమైందంటే అప్పుడు మనం మాత్రం చేయదగినదే చేస్తాం. ఏమంటారు? తినదగినదే తింటాం, ఇవ్వదగినదే ఇస్తాం, పుచ్చుకోదగినదే పుచ్చుకుంటాం. అయిందా? భగవంతుడు చూస్తున్నాడు సమీపంలో ఉండి అన్నటువంటిది మనకు దృఢం ఉండాలి. ఎక్కడో దేవాలయంలో ఉన్నాడు, ఆ తలుపులు వేసిన తర్వాత ఆయనకి మనకి సంబంధం ఉండదు, మనం ఏం చేసుకున్నా అని అనుకుంటే అప్పుడు మనం ఏమవుతున్నాం? అజ్ఞానానికి గురి అయిపోతున్నాం, తత్సంబంధమైనటువంటి బంధానికి గురి అయిపోతున్నాం. అందుచేత భగవంతుడు అంతగా ఉన్నాడు. అయిందా? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండై ఎందెందు వెదకి చూచిన అందందేగలడు తాన వాక్ని వింటే. నువ్వు విన్నావంటే అంతటా దేవుడు ఉన్నట్టే, వినకపోతే లేనట్టే. వినకపోతే లేనట్టే. గురువు గారికి దగ్గర ఒక కనకదాసుని శిష్యులు ఉండేవారు, వైష్ణవ సాంప్రదాయం అది. ఆయన చాలా సామాన్యమైన కుటుంబంలో ఉన్నవారు. అతడు సామాన్యమైన కుటుంబంలో ఉన్నవారు. పెద్ద పెద్ద పండితులు కూడా ఉన్నారు. ఉంటే ఏమైంది? మొట్టమొదట ఈయనకి తీర్థం ఇచ్చి, అర్థమైందా, ఆవిడ తీర్థం ఇస్తుంటారు. ఎవరు? ఇది ఆపోజిట్ లాగా అర్థమైంది కదా. ముందు ఈయనకి తీర్థం ఇస్తారు గురువు గారు, మిగతా వాళ్ళ ఒళ్ళు మాంటారు ఎవరికైతే. నేనేమో సామవేద పండితుడు, అతడేమో యజుర్వేద పండితుడు, ఇతడేమో అధర్వవేద పండితుడు, ఇతడు ఋగ్వేద పండితుడు, ఈయనేమో శేఖర్ వేరే అయిన గొప్పవాళ్ళు ఉన్నారు. మనందరినీ అర్థమైందా? అయిపోయి
ఈ విధంగా అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి పెద్దవాడు అయిపోయారు. అయిపోయేసరికి అందరూ అనుకుంటున్నారు, స్వామివారు ఆస్తి ఎవరికి రాస్తారు తెలుసా, మీటింగ్లు ఎప్పుడే ఎప్పుడే వీళ్ళు బాధలు పడుతూనే ఉంటుంటారు, ఈ పక్కవాడిని వదిలేసుకుంటూనే ఉంటుంటారు. ఎప్పుడు అయితే నేను దగ్గర ఋగ్వేదంలో పోదు, మరి నాకు వచ్చింది నాకు కలిగి రాస్తాడా, ఇలా గొసగొసలు గసగసలు అర్థమైంది. అప్పుడు చూశారు, పూర్వం అంతా టెస్టింగ్ బోర్డు అనమాట. ఇప్పుడు ఏమిలే, ఏది లత ఎలాగైతే అర్థమైంది కదా, చెట్టును ఆశ్రయించుకుంటారో అలా గురువు గారి దగ్గర బాగా ఆయనకి 24 దగ్గర సేవ చేస్తూ ఉంటుంటే వాడికే రాకేస్తుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి అలాగొచ్చినాయి అనమాట. అర్థమైందా? అది అరే అది ఎలా జరుగుతుందో అలా కాదు, పూర్వం యోచించేవారు అనమాట. అయింది కదా, యోచించి అప్పుడు అనుకున్నారు, ఈయన మీద గుసగుసలు కూడా ఉన్నాయి కదా, రేపు ఆశ్రమం కూడా ఎవరికి రాయని ఉంది కదా అనుకోండి. అయ్యా వచ్చిన టెస్టింగ్, ఈ గుసగుసలు పోవాలి, అది పోవాలి అని అందరినీ పిలిచాడు. దిగ్గజాల పండితులు అందరినీ కూర్చొని పెట్టాడు. అమృతపాణి అరటిపండ్లు ఒక గెల తెప్పించాడు. అర్థమైంది కదా, అమృతపాణి అరటిపండ్లు ఒక గెల తెప్పించాడు. పెద్ద పండ్లు అనమాట, పెద్ద పండ్లు అందరికి ఇచ్చారు ఒక పండు. ఈ పండులు ఎవరూ చూడని స్థలంలో మీరు తినేరండి అన్నారు. ఇక ఋగ్వేద పందిరి వెళ్ళిపోయాడు. అక్కడ 3 కిలోమీటర్ల చేరంలో ఏమి నైమిషారణ్యంలో ఒక అడవి ఉంటే ఆ అడవిలో పోయి ఎక్కడ కనబడి చెట్ల కింద ఇది కూడా ఇలా తప్పేసుకొని అర్థమైందా ఆయన తిండిశారు. ఇక కొంతమంది వారు పోయి లభించుకున్నారు. పైన ఉంటే ఎవరైతే క్షేమైనా చూసేస్తారు కదా, అందుకని గోతులు దిగిపోయి అది తినేసి అది రోజు నుంచి ఇదే పని. ఇంకొకరికి ఈత వచ్చానమాట, అది నీటిలో మునగడం వచ్చానమాట. వాడికి ఆ నీటిలో గులిగిపోయి తినేసి పైకి వచ్చినాడు. అర్థమైందా? ఈ ప్రకారం అనేక రకరకాల అందరూ ఇప్పుడు సాయంకాలం అయిపోయింది చెప్పారు. అందరూ కూడా 4 గంటలకల్లా రావాలి, టైం కూడా పెట్టారు. ఈ లేదా కనకదాసు ఆ పండు అలాగే పట్టుకొచ్చినారు. ఇప్పుడు అందరూ గురువు గారి సంగతి ఇప్పుడు వీడి మీద ఎంత ప్రేమ తెలిసిపోయిందా, వీడి పండు కూడా ఎవడు చూడ దగ్గర పండు కూడా కింద వీడికి రాదు. వీడికి ముందు తీర్థం, వీడికి అంతా గురువు. సర్లే గురువు గారి దగ్గర పని చేసినాడు ఏంటి, వీళ్ళందరూ గుసగుసలు ఆడుకొని చుట్టూ అంటున్నారు అన్నమాట. గురువు గారికి ఇప్పుడు తెలిసిపోయింది వీడి సంగతి. కాబట్టి అందరూ నేను అన్నాడు, ఏవయ్యా కనకదాసు, అందరూ వచ్చారు. స్వామి నేను తిన్నది హరిబ్రహ్మ రుద్రుడు కూడా తెలియదు అన్నాడు ఒకరేమో. వా ఎంత గొప్ప వారండి, అందరూ బాగా చేశారు అన్నారు. వీడికి పిలిచారు. లాస్ట్ ట్రైన్ వచ్చాడు అనమాట. అంతకుముందు అయిపోయింది. కొండ పట్టుకొని అక్కడ పెట్టేశారు, తెచ్చాకడ గురువు చెప్పింది గురువుకి ఇచ్చిన అలాగన్నట్టుగా ఏమంటా గురువు ఇచ్చేసి, ఏమయ్యా వాళ్ళందరూ ఎలా తిన్నారు, ఈ పండు కూడా నీకు తిన్నాం రాలేదే, అర్థమైందా? ఏం రాలేదు, ఈ పండు కూడా నీకు తిన్నాం రాలేదే. వాళ్ళందరూ ఎవరు చూడకుండా తిన్నారు కదా, ఈ పాట ఎన్నారు నా దగ్గర లేదు, ఏం నేర్చుకున్నావు నువ్వు? వాళ్ళందరూ నవ్వు అనమాట. చూసారా అసలు సంగతి, గురువుగారు చేస్తే గురువుగారికే ముప్పు వచ్చింది ఇప్పుడు తెలిస్తే. అప్పుడు ఆయన అన్నాడు, మీరేమన్నారు, ఎవరూ చూడకుండా తినమన్నారు తమరు, అంతే కదా. ఎవరు భగవంతుడు ఎల్లకాల సర్వకాల సర్వావస్తువులు ఎందు చూస్తూ ఉంటుంటాడు. మన ఆయన చూస్తున్నప్పుడు ఆయన కూడా చూడకూడదు కదా మనం తినేది. అనేసరికి వాళ్ళందరికీ ఎలా వచ్చింది ఎప్పుడే, ఈ ఆలోచన మనకు లేదు కదా, ఈ ఆలోచన మనకి ఏ వేదంలో చదువుకోలేదే మనము. వేదాల్లో ఉంటాయి, వేదాంతం చదువు ఉపనిషత్తులు ఉంటాయి కానీ వేదాలు ఇవి ఉంటాయి ఎక్కడే, ఉపనిషత్తులు ఉంటాయి వేదాంతంలో. ఇది ఏ వేదం రా నీకు వచ్చిన ఋగ్వేదంలో, అసలు నాకు ఆ ముక్కయ్యే రాలేదు. అర్థమైందా? మీరు వీటికి ఎక్కడి నుంచి వచ్చిందే? ఆ పక్కన ఉంటారు, మరి ఎన్నైనా గురువు అనుగ్రహం అది, ఆయన మీద మొదటి నుంచి తీర్థం ముందిస్తున్నాడు కదా, ఎక్కడ పోతారు అంటే కోట. అర్థమైందే? వాడు ఆ పక్కన వాడు అది గురువు అనుగ్రహించేది ఏమేమి వస్తాయా, తోటకాయ చెల్లికి ఏమైనా వచ్చినా అది పక్కన మొదలెట్టాడు. అర్థమైందే? జగద్గురు శంకరాచార్యులు తోటకాయ చెల్లి ఉండేవాడు అనమాట. ఆయన బట్టలు తుక్కుండేవాడు. ఈ బట్టలు తుక్కుని లేని ఇప్పుడు వచ్చేసరికి అనమాట. వచ్చేసరికి పద్మపాదులు కట్టేవాడు కదా, సురేశ్వరాచార్యులు పద్మపాదులు ఆ ప్రకారంగా ఈయనేమో తోటగా అస్సామలకాచార్యులు వీళ్ళందరూ. ఈ తోటకాచార్యులు అందరికీ బట్టలు చూడండి పాపం, గురువు గారి బట్టలు. ఆ బట్టలకు వచ్చిన దానికి ఉపన్యాసం ప్రారంభించబడ్డాడు. ఒక్కొక్కరు ఉగ్రం అయిపోయాడు. ఉతికిన వాడు వచ్చిన దాకా ఉపన్యాసం ప్రారంభించదు. ఏం చెప్పమంటారు మీరు? అప్పుడు అన్నాడా,
అప్పుడు ఆయన అనుగ్రహంతో వెంటనే ఆయన ఒకరోజు అనుగ్రహపడింది గురువు గారు. అది కేసు చదివాడు కదా, అప్పుడు ఒక స్తోత్రాన్ని మంచి దివ్యంగా చదివించడం కెపాసిటీ చేశాడు. నూటకు వచ్చినట్టు విదితాకిల శాస్త్ర సుధాచలదే మహితోపనిషత్ కథితార్థలిదే విమలయే విమలయే కలయే విమలం చలనం భవశంకర దేశకమేశ్వరని ఆ బట్టలు పూలు వనకొచ్చి మాటలు చదివిస్తున్నాడు. పదం చూశాడు. ఏమిట్రా ఇది అక్షరాభ్యాసం చేయలేదు పుట్టినప్పుడు, వీడికి ఇంత కరెక్ట్ అయినటువంటి శ్లోకాలు ఎట్లా ఉత్పత్తి ఉంది అన్నారు. అందుకని ఆ ప్రకారముగా ఏమి ఎవరు శాస్త్ర గురు కృపలుగా చించారో వారికి అటువంటి దివ్యశక్తి వస్తుంది అన్నమాట. అప్పుడు అనుకున్నాడు ఆయన మంచిది. ఆయన భగవంతుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, లోపల చూస్తుంటాడు, బయట చూస్తాం. తద్బహిశ్చ నారాయణ నారాయణ ఏ వేదగం సర్వం యద్భూతం యద్భవ్యం ఉతామృతత్వశేషాన చదువుకుంటున్న రోజులేండి మరి, అన్ని చదువుతున్నాయి కదా. అందుకని ఆ ప్రకారముగా ఎప్పుడైతే చెప్పాడో చూశాడు. ఇది ఆత్మతత్వం, ఇది ఉండాలి. భగవంతుడు అంతటా చూస్తున్నాడు. కాబట్టి మనం ఏమిటి, రోజు మనం కొంతమంది తింటుంటారు. వెంకటేశ్వర స్వామి శనివారం చూస్తాడు మా ఇంటికి వచ్చి, కాబట్టి శనివారం మనం మాంసం తినకూడదు అనుకుంటారు. సోమవారం ఈశ్వరుడు వస్తాడు కాబట్టి ఆ రోజు తినకూడదు అనుకుంటారు. శుక్రవారం అమ్మవారు చూస్తుంది కాబట్టి ఈ రోజు తినకూడదు అనుకుంటారు. వాళ్ళు గురువారం సాయిబాబా మన ఇంటికి వచ్చి వస్తాడు కాబట్టి ఆ రోజు తినకూడదు అనుకుంటారు. అర్థమైంది కదా. ఆదివారం సూర్యుడు చూస్తాడు కాబట్టి తినకూడదు, సోమవారం సూర్యుడు చూస్తాడు కాబట్టి ఒక్కొక్కడికి ఒక వ్రతం కదా, ఆ రోజు వాళ్ళు తినరు అనమాట. అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు చూసేస్తాయి. ఇది లోపల మనకి పచనం చేయిస్తున్న వాడే భగవంతుడు. మనం నైవేద్యమో మనం అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత, నేను వైశ్వర అగ్నిరూపంలో ఉండి వారు తినే ఆహారాన్ని పచనం చేస్తున్నాడు. మనమేమో మన లోపటే ఆయన పై వండుతున్నాడు. ఏ తిన్నా దానికి వంట చేసేవారు ఎవరు? మళ్ళీ లోపల జంతాగ్ని స్వరూపంలో వంట చేస్తాడు భగవంతుడు. ఆ తర్వాత ఇవన్నీ రక్తము మాంసము వెంకులు పంపుతుంటారు. కాబట్టి అందుకనే మరి విజ్ఞానం ఎలా తెలుస్తుందండి? ఆ గొర్రెలు ఎవరిని పుట్టించారా, మన కోసం పుట్టించారు పుట్టరా అంటారు, అంతే అయిపోయిందా. ఇది అజ్ఞానం. అజ్ఞానం వల్ల కానీ ఆ అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలి. అంటే విజ్ఞానమైనటువంటి రోజు మనం వింటూ ఉంటుంటే అటువంటివన్నీ వదులుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఈ ప్రకారముగా చెబుతున్నారన్నమాట. ఈ అంతటా కూడా పరమాత్మ అనేది సాక్ష్య స్వరూపముగా వెలిస్తున్నాడు. దీపములకు ప్రకాశింపచేటు కన్నా వేరెండు కార్యము లేనట్లు ఇప్పుడు మనకి దీపం ఉంది. ఆ దీపానికి ఏ కార్యం ఉంటుంది? చీకటి కార్యమా? కాదు, ప్రకాశమే కార్యం. దీపానికి స్వభావంగా ప్రకాశ కార్యాన్ని పిలిపిస్తారు. ఆ ప్రకారముగా ఈ చైతన్యం సకల ప్రపంచానికి, సకల వస్తువులకి, సమస్త అంతరాత్మలకి ప్రకాశింప చేస్తుంది. దీని స్వభావం అది. దీపానికి స్వభావము వస్తు ప్రకాశకం. కరెంట్ ఆగిపోయింది, వస్తువులు కనబడలేదు, లైట్ వేస్తే ఏమొచ్చింది? ఏ వస్తువు ఎక్కడ ఉందో మనకు తెలిసిందా లేదా? వస్తు ప్రకాశకమే దీపానికి పని. అలాగనే ఈ సమస్తానికి ప్రకాశం చేసింది పరమాత్మ యొక్క పని. అది అన్నమాట. మలినాప్యమునా ఏషా సా వికల్పాధ్యా వికల్పిని జడేవాప్యజడా భాసా న సర్వా సర్వగైవ చ మలినాపి అమునా ఏషా. చెప్తున్నారు ఏషా. ఈ చైతన్యం యొక్క వాస్తవ స్వరూపము ఇట్టిదైనను. అర్థమైందా? దీని వాస్తవ స్వరూపం ఏమిటి? ఇంతమంది చెప్పుకున్నా. అది నిర్వికారము, నిరంజనము, అన్నిటికీ సాక్షి, అద్వితీయము, అఖండము, అనంతము, సర్వవ్యాపకము. ఇవన్నీ చైతన్యం యొక్క స్వరూపం, దాని యొక్క గుణాలు. అయితే అటువంటిది ఇతరైనను ఎలా? దేహాది భావముల వలన, ఈ దేహాది భావముల చేత మలినమై వికల్పమయమగుచున్నది. కదా, అంటే అది అవదు, కానీ ఇది మలినమైపోయినట్టు మనకి చూస్తూ ఉన్నది. అది అజరమయ్యు జడమగుచున్నది. అది జడం కాదు, కానీ దీంతో సంబంధపడేసరికి ఏమైపోయింది? జడం అయిపోతుంది.
సర్వగామినియు సంకుచితముగుచున్నది. సర్వత్రా గచ్చేది సర్వగామిని. ప్రపంచమంతా ఉన్నప్పటికీ ఒక్క దేహంలోనే ఇది ఉన్నది అన్నటువంటి ఒక సంకుచితము, అందులో హృదయంలోనే ఉన్నదని ఒక సంకుచితము చెప్పి అత్యతిష్ట దశాంగులం అంటారు పురుషోత్తంలో. అత్యతిష్ట దశాంగులం 10 అంగుళంలోనే ఉన్నది అంటారు. అంత పరమాత్మ కూడా దీనికి సంబంధపడిపోయి సంకుచిత అయిపోయిందని భావం వస్తూ ఉన్నది. అందుకని చెప్తున్నాడు ఇప్పుడు దాని ఉదాహరణ కూడా. నిర్వికల్ప పరా సూక్ష్మ శిక్షినోతి స్వసంవిధం వాతాంగ మర్మాది యథా యంత్రాదివేష్టనే చెప్తున్నాడు ఇప్పుడు. ఈ చైతన్యమే నిర్వికల్పమైనటువంటి ఒక సూక్ష్మావస్థ నుంచినట్టు ఉంటుంది. ఎందుకంటే చెప్పారు కదా, అణోహో అనీయం. అణువుల కంటే అణువైంది, మెరుగు కంటే గొప్పదైనది. అది ఈ ప్రకారముగా. ఇంకేమిటి? ప్రాణమయముగు లింగ శరీరమున ప్రతిబింబితే. ప్రాణంతో కూడి లింగ శరీరం. లింగ శరీరం అంటే ఏమిటి తెలుసా? లీనం గమయతి లింగం. అది కనపడదు, దానికి గమనాలు ఉంటాయి. మరి ఈ శరీరంలో ఏమున్నాయంటే అందరూ చెప్పిస్తారు. పంచభౌతికమైనటువంటిది ఈ శరీరం కార్యం. మరి లింగ శరీరంలో ఏమున్నాయి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి. అదేగా ఈ 17 తత్వాలు కూడింది ఏమిటి? లింగ శరీరం. అది చెబుతున్నారు. లింగ శరీరమున ప్రతిబింబితి అయిందా? ఆ లింగ శరీరమునందు ఈ చైతన్యం యొక్క ప్రతిబింబం అవుతుంది అన్నమాట. అయిపోయి అది లింగ శరీరం లాగా అయిపోతుంది. అర్థమైందా? అది కూడా లింగ శరీరం మోడల్కి కనబడుతుంది. దాని ఎందుకు ప్రతిబింబపడేసరికి సూర్యుడు సకల ప్రకాశం, కానీ జ్ఞానం అర్థం మీద పడి ఆ సూక్ష్మత చెందుతున్నాడు. ఎంత అనుకుంటాడా చూసేవాడు? సకల ప్రపంచం ఏమి అనుకుంటాడా? ఈ అర్థాన్నే ప్రకాశింపజేస్తూ బాలుడు ఏమనుకుంటాడు? సూర్యుడు ఎంత ఉన్నాడంటే అంతున్నాడు అంటాడు. అర్థమైందా? చంద్రుడు ఎంత ఉన్నాడంటే అర్థం. చంద్రుడు ఎంత ఉంటాడు అంత అంటారు. ఈ ఉపాధికి పొందించారు, దానికైతే అంత అయిపోయారు. అర్థమైందా? ఈ ఉపాధిని పొంది సర్వవ్యాపకమైనటువంటి ఆ స్వరూపానికి కట్టి అంతైంది. అలాగనే ఈ సర్వవ్యాపకమైన ఆత్మ అంతటా ఉన్నా ఈ ఉపాధుల్లో అంతే అని మనం అనుకుంటున్నాం. అందుకని చెప్తున్నారు ఈ విధముగా ఈ ప్రకారముగా సూక్ష్మకు తంతువుల నుండి ఇప్పుడు చూడండి తంతువులు ఉన్నాయి మనకి. ఎలాగయ్యా అంటే ఈ యొక్క ఆత్మ అనేక రకాలుగా మనకు కనబడుతుందో అని చెప్తున్నాడు. తంతువు అంటే ఏమిటి? దారం. తంతువులు అంటే దారం. తంతు అంటారు దారానికి సంస్కృతంలో. ఆ తంతువులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఇది బట్ట తయారైంది మనకి. ఎన్ని మీటర్లు బట్టలు అవుతున్నాయి? ఒక తాను 15 మీటర్లు. కానీ ఆ తంతువులు ఎంతండి దారాలు? సూక్ష్మం అన్నమాట. సూక్ష్మమైనటువంటివి అవి ఎంత తయారు చేస్తుంటారు దారాలు. ఈ దారాలు ఎంతమంది పడి ఏమి పెద్ద బట్టలుగా మారుతున్నాయి లేవా? తంతు అనేది యంత్రంలో పడిపోయి ఏమంటారు? పెద్ద బట్టలుగా మారిపోతుంది. ఈనాడు ఇంత బట్టలు కడుతున్నాం, ఇంత కట్టలు కడుతున్నామంటే మరి దానికి ఆధారమైనది ఎంత ఉంది? తంతు చిన్నదైనా యంత్రంలో పడి పెద్దదైనట్టుగా మనం భావించుట్టుగా హస్తపాదాది అవయములుగా మారుచున్నది చైతన్యమే. ఏమి? కాళ్ళు, చేతులు, ముఖము, నోరు, ఇవన్నిటిగా ఏమవుతుంది? మారుతుంది. ఈ చైతన్యమే మారుతుంది. అది అనమాట. రూపావలోక మనస్తరావళితార్జిత బోధత బోధతైవ భవతి నిద్రాం సదతీయత తాపరైవ జగత్యచ్చ చింతామాయాతి చేతనాత్తు సాధురేవ యథా సాధుర్భావితే దుర్జనా ఏషనాహం. ఇప్పుడు చెప్తున్నారు స్వప్నమున పురుషుని వాసనామయ చిత్తము బయట విషయరూపముగాను అంతరమున బోధరూపమును అయినట్లు ఈ చైతన్యమే జాగ్రత్త చెందు కూడా విషయాకృతిని
అంతరమున మనోరూపం రీచున్నది చెప్తున్నాడు. మనకి ఈ చైతన్యం మనకి ఏమవుతుంది? వాసనామయ చిత్తము బయట ఏమవుతుంది? అనేక విషయమైనటువంటి వాసనలుగా అనేక రూపాలుగా మనకి కలుగుతుంది. అదే మన అంతరంలో ఏమవుతుంది? ఈ వస్తువులు బయట ఉన్న అంతరంలో ఈ వాసనతో కూడిన మనస్సు సూక్ష్మంగా ఉంటుంది. మనకి మనస్సు లోపల ఏముంటుంది? సూక్ష్మంగా ఉంటుంది. కానీ అది ఎక్కడవుతుంది మోసం అయితే? మనకి జాగ్రత్తలో ఉన్నటువంటి వాసన ఏదుందో అదే మనకి స్వప్నంలో వస్తుంది. ఏమొస్తుంది? స్వప్నంలో వస్తుంది. రాత్రి మన స్వప్నాలు వస్తాయి అనుకోండి, ఆ స్వప్నము అన్నటువంటిది జాగ్రత్తలో సంస్కారం పడకపోతే ఎవరికి స్వప్నములో ఏది కనపడదు. జాగ్రత్తలతో ఏ వస్తువులతోని ఏ వ్యక్తులతోని ఏ రూపనామములతోటి ఏ ప్రదేశములతోటి ఏ క్షేత్రములతోటి ఏ నదులతోటి మనకి సంబంధం పడుతూ ఉన్నదో ఆ సంస్కారము మనకి రాత్రి నిద్రలో స్వప్నం వస్తుంది. అర్థమైంది కదా? అయితే కొంతమంది అంటారు మేమెప్పుడూ కూడా ఈ జన్మలో చూడలేదు, అలాంటి మాకు వస్తుంటాయి స్వామి అంటుంటారు. అర్థమైంది? మీరు జాగ్రత్తలో చూసింది కదా వస్తుంది అన్నారు. మేము పుట్టి నుంచి కూడా ఏమి కొన్ని దూర ప్రదేశాలు పోలేదు, మన దూర ప్రదేశాలు ఏవో మాకు వస్తున్నాయంట. అంటే పూర్వజన్మములు ఇతర దూర ప్రదేశం చూసి ఉన్నాడు అనమాట. అదేంటి ఈ జన్మలో అమెరికా పోకపోయినా పూర్వజన్మ మనం అన్ని తిరిగి వచ్చినాడే, అమెరికా, లండన్, రష్యా, ఇంగ్లాండ్ అంతా. అర్థమైంది? అప్పుడు అవి చూస్తున్నప్పుడు అక్కడ సంస్కారం పడిపోయి మనకి అది వాసన ఎత్తుగా మనసులో ఉండితే అది ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ బహిర్ముఖం వచ్చింది. కొన్ని ఈ జన్మలో చూసినవి, కొన్ని పూర్వజన్మలో చూసి ఈ జన్మలో చూసిన మనకు కనబడుతుంది పలానా దగ్గర పలానా చెట్టు పలానా పొట్లని. అది ఆ ప్రకారముగా ఎట్లాగైతే మనకి స్వప్నమైన పురుషుని వాసనామయ చిత్తము బయట విషయరూపముగాను అంతరమున జ్ఞానరూపముగాను వెలైనట్లు ఈ చైతన్యమే జాగ్రత్త శీలందు కూడా విషయాకృతిని అంతరమున మనోరూపం వెలైను. అర్థమైందా? జాగ్రత్త దశలో ఈ చైతన్యము ఘటము, పటము, మఠము, గ్లాసులు, చెంబులు ఈ రూపంలో మనకి కనపడుతూ ఉంది. అర్థమైందా? ఈ వాసన అంతరూపంలో అయినట్లు జ్ఞానము అజ్ఞానాత్మ అవుతున్నది. అది అందుచేత చెప్తున్నాను. ఇప్పుడు దుచ్చిన సాంగత్యమున సాధు పురుషుడు అసాధువునట్లు ఉదాహరణ ఇచ్చారు చైతన్యానికి. చైతన్యము ఎలా ఉంటుంది? అతి నిర్మలము ఈ చైతన్యమే దేహాధ్యాకారములు ఛేదితమై తదనుకూలముకు చింతన పొందుతున్నది. తదు శక్తి చెప్తారు. ఉదాహరణ ఒక దుర్జన సాంగత్యమున ఒక మంచివాడు స్నేహం చేసి ఏమైపోయినాడు? దుర్జనే అయిపోయినాడు. అర్థమైందా? ఒక దుర్జనుడితో ఒక సాధు స్నేహం చేసినాడు. చేస్తే ఇదేమైపోయినాడు. అది అందుకని సాధువు ఏమి తాను తనగానే ఉంటే పర్వాలేదు, కొన్ని మీదకి వెళ్ళకపోయినా కానీ ఇంకోటితో స్నేహం చేసి ఆరోపణ పొందకూడదు అంటాడు. అర్థమైందా? ఒకవేళ సాధన లేక సాధువు పైకి పోకపోయినా పర్వాలేదు, మళ్ళీ జన్మకైనా పోతాడు. కానీ ఇప్పుడు తాను ఉన్న స్థితికి దిగజారిపోకూడదు. అది అర్థమైందా? మరి ఇప్పుడు ఏంటి? సాంగత్య బలం. ఇప్పుడు సాంగత్య బలం అనమాట. 10 రోజులు తాగే వాడితో ఏమి షాప్కి వెళ్ళేది అనుకోండి, 11 రోజులు ఏది కూడా ఆ సాంగత్యం అనుకుంటాడు. లేదు ఇది ఎంత దీనిగా ఉండినా వాడితో అక్కడికి వెళ్తున్నాడు కాబట్టి వీడిని మాత్రం ఏమి తాగేవాడు కాదంటారా? ఏమంటారు? సాంగత్యం చేసి వీడేదో తాగకపోయినా వీడిని ఏమంటారా? తాగినాడు. వీడిని చెప్పరా బాబు, ఆ లోపలికి వెళ్ళి వచ్చాడు ఊరుకుంటారా అంటారు. అదే సినిమా హాల్లోకి వెళ్ళి వైరాగ్యంగా కళ్ళు మూసుకున్నా అర్థమైంది కదా. ఏమంటారు? హాల్లోకి వెళ్ళి కళ్ళు మూసుకున్నా ఎవడో పిలిచారు పోయినాడు, మీరు అలా ధ్యానంలో కూర్చుపోయి బయట కూదంటారా? ధ్యానం కూదంటాడే హాలు మాత్రం ఏమిటది? ధ్యానం మధ్యలో పాడా. అర్థమైంది. వీడంతా నేను చూడలే, వాడి కోసం వెళ్ళానయ్యా, నేను వెళ్ళలేదంటే. నువ్వు వెళ్ళాను పోయిన ఆయన నువ్వు టికెట్ తీసుకొని వెళ్ళావు లేదా? నేను ఊరో పంపించానా?
అని ఎలాగైతే ఆ ప్రకారంగా వాడిని ఆలోచన ఉంటాడు ఆ ప్రకారంగా చెప్తున్నాడనమాట. ఈ యొక్క దుర్జన సాంగత్యమున సాధు పురుషుడు అసాధువునట్లు ఏమి అతి నిర్మలము ఈ చైతన్యము ఈ దేహాద్యాకాలను చెందటమే తదనుకూలంగా ఉంది. ఇప్పుడు మనకి చైతన్యం ఏమైపోయింది? ఈ దేహ ఆకారం కనబడి ఇదే ఆత్మ అని అనుకుంటున్నాం. కదా ఇదే మనం ఆత్మ అనుకుంటాం. ఇంకోనేమంటారు? నేనే ఆత్మయ్యా అంటాడు, నేనే దేవుడినయ్యా అంటాడు. కాబట్టి ఈ ఆకార వికార విశేషములతో సంబంధపడి ఆ రూపముగా మనకి కనబడుతుంది. రైట్. అజ్ఞానం అనేటువంటిది ఆవరించినప్పుడు చైతన్యం యొక్క ప్రకాశం మనకి గోచరించదు. ఎలాగా? సూర్యుడికి మేఘం ఆవరించినప్పుడు సూర్యప్రకాశం మనం గోచరింపక మనం ఏమంటాం? ఇప్పుడు చీకటి అయిపోయింది అంట. సూర్యుడికి చీకటి ఉందా? సూర్యుడికి ఎప్పుడు చీకటి ఏమి? చైతన్యానికి ఎప్పుడు ఏమి? అజ్ఞానమే లేదు. అగ్నికి ఎప్పుడు చల్లదనమే లేదు. అగ్నికి చల్లదనం ఉందా? అగ్నికి ఎప్పుడు ఉష్ణత్వమే. చైతన్యానికి ఎప్పుడు దివ్య ప్రకాశమానత్వమే. అది కలిసినా అంతే. అది కలిసినా దాని స్వభావం మాత్రం ఎప్పుడు మారదు. అయితే మనకి తెలియక ఈ శరీరావయవంతో ఉన్నటువంటిది ఇంతే మనం భావించుకుంటున్నాం. ఆ ప్రకారముగా మలీన స్వర్ణమ ఇంకా ఉదాహరిస్తున్నారు. మలీన స్వర్ణమాయాతి తామ్రతాం మలమార్జనాత్ పునః కనకతామేతి యథా చిత్పరమా తథా. మలీన స్వర్ణమాయాతి తామ్రతాం. సువర్ణము మాలిన్య సంయోగమున తామ్రభావం దాల్చినట్లు. అర్థమైంది కదా? సువర్ణం ముందు బంగారం. బంగారం ఏమైపోయింది? మనము ఆ యొక్క రాగి ఉంది, రాగి బంగారం కలిసి ఏమైపోయింది? రాగి భావాన్ని